ఒకరోజు యేసు ప్రభు ప్రజలకు బోధిస్తుండగా యాయిరు అనే ఒక సమాజమందిరపు అధికారి ఆయన వద్దకు వచ్చాడు. తన కుమార్తె చనిపోయిందన్న వార్తతో అతని గుండె పగిలిపోయింది. కాని యేసుమీదమున్న అచంచలమైన విశ్వాసంతో ఆయన పాదాలమీద పడి ఇలా వేడుకున్నాడు, ప్రభూ, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. కాని మీరు వచ్చి ఆమె మీద మీ చేతిని ఉంచితే ఆమె తిరిగి బ్రతుకుతుంది. ఆయన మాటలు విన్న యేసు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లేచి అతనితో పాటు వెళ్లాడు. ఆయన వెనకాలే శిష్యులు, పెద్ద జనసమూహం కూడా బయలుదేరింది. యేసు ఆ అధికారి ఇంటికి చేరుకునేసరికి అక్కడంతా గందరగోళంగా ఉంది. పిల్లనగరి వీలు ఊదుతూ బిగ్గరగా ఏడుస్తూ అందరూ శోకసముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఆ వాతావరణమంతా మరణపు ఛాయలతో నిండిపోయింది. యేసు ఆ జనసమూహాన్ని చూసి ఇలా అన్నాడు, మీరంతా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఈ చిన్నవి చనిపోలేదు, నిద్రపోతుంది. ఆ మాట వినగానే అక్కడున్న వారంతా యేసును చూసి ఎగతాళిగా నవ్వారు. చనిపోయిన ప్రాణం తిరిగొస్తుందా అని పరిహసించారు. యేసు ఆ జనసమూహాన్ని బయటకు పంపివేసి ఆ బాలిక ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆయన ఆమె చేయి పట్టుకోగానే అద్భుతం జరిగింది. మరణించిన ఆ చిన్నది వెంటనే ప్రాణం పూసుకుని లేచి నిలబడింది. చావు గెలిచిన ఆ క్షణం ఆ ఇంట్లో వెలుగు నింపింది. ఈ అద్భుతమైన వార్త గాలిలా ఆ ప్రాంతమంతటా వ్యాపించింది. మరణాన్ని కూడా జయించగల శక్తి యేసుకే ఉందని అందరికీ తెలిసింది.